ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు ఉద్యమంలో ఎంత రాణిస్తూ దానికి సంబంధించి చూసుకున్న టీఎన్జిఓస్ యొక్క కీలక పాత్ర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఈ యొక్క కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో ఉద్యమాల్లో ఈ యొక్క ఉద్యోగ సంఘాల నాయకులు ముందుండి పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపైన టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు గ్యాదర్ పరమేశ్వర్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలా అనిపించింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఏమని చెప్పుకోవచ్చు? వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, చదువుకున్న వారికి ఉద్యోగరీత్యా కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలు అనే వాటాను తీసుకొని మనం ఉద్యోగం చేపడితే దాంట్లో ఉద్యోగులు విపరీతమైన పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఎన్ని రకాలంటే లంచౌట్ డెమాన్స్ట్రేషన్ కావచ్చు, పెన్ డౌన్ కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, దాంతోపాటు 610 జీవో అమలు విషయంలో కావచ్చు, ఫ్రీ జోన్ విషయంలో కావచ్చు, ఇంకా పోతే దాదాపుగా మనము రాష్ట్రంలో 42 రోజుల సకల జనుల సమ్మె చేసి ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పనిని చేసి భారతదేశ వ్యాప్తంగా ఒక రాష్ట్రం ఉన్న ఒక ముఖ్యమంత్రికి జీతం ఇయ్యలేని పరిస్థితి తీసుకొచ్చిన ఉద్యోగుల సమ్మె ద్వారానే, ఉద్యోగుల పోరాటం ద్వారానే తెలంగాణ సాధించుకున్నాం. ఎందుకంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనకున్న నిధులు నియామకాలు అనే దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులంతా అప్పటికి మాకున్న నాయకత్వం చెప్పడం, దాన్ని ఆ తూచా చెప్పకుండా ఆచరించి మేము ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, దానికి అనుగుణంగా ఉన్న ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉద్యోగులు తప్పకుండా వెన్నుదన్నుగానే ఉండి అప్పుడు నీరు నేనని కాకుండా మీరు మేము మనమందరం అనే దృష్టితోటి ఆ సాకారం చేసుకొని ఉద్యోగం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికున్న బేరీజులు ఏంటంటే రాష్ట్రం వచ్చింది, కానీ 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా అభివృద్ధి వైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఉద్యమం సమయంలో అప్పుడున్న పరిశ్రమ బట్టి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్ర ఉద్యోగస్తులు కూడా ఫుల్ఫిల్ అయి ఉండడం జరిగింది, ఒక 90%. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా ఇప్పటి వరకు? వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖాళీలు కొంతమంది బైఫర్కేషన్లో ఆంధ్రాకి వెళ్ళిపోవడం, దాంట్లో భాగంగా మన ఉద్యోగులు కొద్దిమంది ఆంధ్రాకి వెళ్ళిపోతే వాళ్ళని తీసుకురావడం కోసము మా టీఎన్జిఓ నాయకత్వం దాదాపుగా చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 300-400 మంది పోతే కూడా తీసుకురావడం జరిగింది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నూతనంగా ఏర్పడ్డ మొన్నటి ప్రభుత్వం కూడా ఆ క్లాస్ 4th ఎంప్లాయీ చాలామంది ఆంధ్రాలు ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఇప్పటికి మనం బేరీజ్ చేసుకుంటే ప్రభుత్వంలో ఖాళీలు విపరీతంగా ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. తద్వారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖాళీలను పూరించాల్సిన అవసరం తప్పకుండా అనేది ప్రభుత్వము మొన్ననే వచ్చింది. తర్వాత వీళ్ళు వచ్చిన ఆలస్యం లేదు. ఎలక్షన్ల ఇయర్గా ఇది దాదాపు ఈ సంవత్సరం అంతా ఎలక్షన్లతోటే నడుస్తుంది కనుక ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఇప్పటికి పోల్చుకుంటే చాలా ఖాళీలు ఏర్పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ఖాళీలను ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వం పైన ఉంటుంది. ఓకే, అంటే ఒక జిల్లా అధ్యక్షునిగా అంటే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ విషయంలో జోన్ల పద్ధతి కూడా వచ్చింది కాబట్టి ఆ ఉద్యోగస్తుల సమస్యల పట్ల మీరు ఎట్లా ముందుకెళ్తున్నారన్నచ్చు? మొన్న ఆ జోన్ల విషయంలో కూడా చాలామంది సఫర్ అయిన మాట వాస్తవం. మేము కూడా గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ఏదైతే మెదక్ ఉన్నదో మెదక్ను చార్మినార్ జోన్లో కలిపితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జోన్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడ్డది, ఉద్యోగులు సఫర్ అయినారన్నమాట వాస్తవం. ఎందుకంటే సిద్దిపేట హైదరాబాద్కు దగ్గరలో ఉంటుంది. ఎక్కడో ఈ జోన్లో కలుపుకుంటే ఏమిటంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి. హైదరాబాద్ మన పక్కనే ఉంటుంది కనుక మనకు జస్ట్ ద నియరెస్ట్ కనుక మమ్మల్ని అందరినీ ఈ మెదక్ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కూడా చార్మినార్ జోన్లో కలిపితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా వ్యవహరించారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి వివరాన్ని వివరించడం జరిగింది. తను కూడా సానుకూలంగా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా తను ప్రయత్నాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఓకే, అంటే రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం చేసిన చిహ్నం సంబంధించి కావచ్చు, ఈ యొక్క వరంగల్ తోరణం సంబంధించి కావచ్చు, ఇటు చార్మినార్ సంబంధించి చూసుకోవచ్చు. అంటే ఒక ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం మార్చాలని చూస్తుంది. ఆ విషయంలో టీఎన్జిఓస్కు సంబంధించి ఉద్యోగస్తునిగా మీరు ఏం చెప్తారు సార్? ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చేస్తారు, సూచన ఏమిస్తారు? ఏది ఏమైనా ఒక మార్పు అనేది
ప్రజలకు సంబంధించిందే ఉండాలి తప్ప పార్టీలకు అనుకూలంగా ఉండి నా పార్టీ వచ్చినప్పుడు నేను ఈ సింబల్ పెట్టినా, నేను వచ్చిన తర్వాత ఈ పార్టీ మా సింబల్ మారుస్తానంటే మారుతున్న ప్రభుత్వానికి అనుగుణంగా ప్రతిసారి లోగోలు మార్చడము, సింబల్ని మార్చడం ఏదైనా మార్చుకుంటూ పోతే ఇబ్బంది. కాకపోతే నిపుణులు చాలామంది మన మేధావులు ఉన్నారు, మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలను తీసుకొని ఏదైతే బాగుంటుందో అది చేస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు ఒక పార్టీ ఒక వేరే ప్రభుత్వం వాళ్ళను ఇంకో ప్రభుత్వం వాళ్ళు ఇది తప్పు అని చెప్పి వేరేది ఇంకో రకంగా చేస్తే కరెక్ట్ కాదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఏది చేస్తే బాగుంటుందో ఆ లోగో కూడా చూడడానికి బాగా ఉండాలి, జనాలకు నచ్చే విధంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. అంటే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సార్, అంటే ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే చేస్తుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ చివరగా? అంటే ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు ఆ విషయంలో? ఏది ఏమైనా ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందో దాన్ని మట్టుకే చేస్తే బాగుంటుంది. అంగరంగ వైభవంగా రాష్ట్రం సిద్ధించుకున్న మాట వాస్తవం. దాదాపు 56 వేల సుదీర్ఘ పోరాటం తర్వాత మన రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పయంకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. ఆ ప్రణాళికతో పాటే వాళ్ళు ముందుకెళ్తారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం జరుపుతున్న సంబరాలను ఖచ్చితంగా మంచి స్థాయిలో జరపాలని ఖచ్చితంగా కోరుకుంటాం. గతంలో జరిపినాం, ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ విధంగా ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా నా ఉద్యోగ సోదరులు తప్పకుండా చేస్తారు అనే నమ్మకం మాకుంది. చేస్తాం తప్పకుండా. అంటే రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈ యొక్క ఉద్యోగస్తులు మాత్రం స్థిరంగా ఉండి ఉద్యోగస్తుల సమస్యలపైన నిర్విరామంగా పనిచేస్తూ ముందుకెళ్తాం. మా సమస్యలను పరిష్కార దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించి ముందుకెళ్లాలని చెప్పి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.